మీరందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని 200% కామెంట్ చేస్తే టైం అయితే వచ్చేసింది. స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంది భయ్ ఆ కలెక్షన్స్, ఏంది ఆ క్రేజ్, ఏంది ఆ కలెక్షన్స్, అసలు ఏంది ఆ మ్యాటర్. 700 కోట్లు మనకు 7 రోజులు కాకముందే 700 కోట్లు వచ్చేస్తే ఇంకా అసలు నిజంగా ఒక నెలలోపు 3000 కోట్లు రావా? 7 రోజులు కాకముందే 6 డేస్లోనే 700 క్రోడ్స్ వచ్చాయి అని అంటే మనకు ఒక 1 మంత్లో 3000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. మామూలుగా లేదు సినిమా. నేనైతే ఏమనుకున్నా అంటే స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ కొంచెం మనకు వేరే అనిపించిన, సెకండ్ హాఫ్ సూపర్గా ఉంది కావచ్చు అని అనుకున్నా, కానీ అసలు మొత్తం సెకండ్ టైం చూశాను, మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది భయ్యా. సెకండ్ టైం చూస్తే అసలు ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించింది, సెకండ్ హాఫ్ సూపర్ అనిపించింది. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అసలు అది చూస్తూ ఉంటే అమితాబ్ బచ్చన్ గారు ప్లస్ ప్రభాస్ అన్న ఫైటింగ్ చూస్తూ ఉంటే అసలు ఒక 100 సార్లు చూసినా తక్కువే. అసలు 100 సార్లు కాదు, 101 సార్లు చూసినా కానీ తక్కువే. ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. 700 కోట్లు అన్నారు కదా, 3000 కోట్ల పోస్టర్ కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. నేను వీడియో చేస్తాను, 200% గ్యారంటీ. ఆ రేంజ్లో ఉంది సినిమా. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈరోజు మధ్యాహ్నమే చూసి వచ్చాను. మధ్యాహ్నం సెకండ్ టైం చూశాను. సెకండ్ టైం మధ్యాహ్నం చూసినప్పుడు కూడా ఎంతమంది ఫ్యామిలీస్, ఎంతమంది చిన్నపిల్లలు, ఎంతమంది ముసలి వాళ్ళు, 80 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా ఇలా వాళ్ళ కొడుకుని పట్టుకొని కూడా ఇలా వస్తున్నారు. అంటే వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళను తీసుకొస్తున్నారు, బామ్మలను, మన వాళ్ళు కూడా బామ్మలను తీసుకొని వస్తున్నారు. అది చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించింది అని అంటే, చిన్నపిల్లలు 5 ఇయర్స్ దగ్గర నుంచి వెళ్ళి బామ్మల వరకు వస్తున్నారు అంటే అది కేవలం మన ప్రభాస్ అన్న వల్లనే సాధ్యము. ఆ ప్రభాస్ అన్న ఫైటింగ్, యాక్టింగ్, ప్రభాస్ అన్న స్టోరీ సెలెక్షన్ కూడా. అండ్ కల్కి 2 కూడా మనకు తొందరలోనే రాబోతుంది. అండ్ కల్కి 2 ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. వారం రోజులలో 700 కోట్లు వచ్చింది కదా, అది వారం రోజులలోనే 3000 కోట్లు వస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 2 కాబట్టి పార్ట్ 1 చూసిన తర్వాత ఇంకెక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఫస్ట్ టైం ఇప్పుడు ప్రభాస్ని చూసే వాళ్ళు కూడా అయ్యో మళ్ళీ చూడాలి, ఎంత సూపర్గా చేశాడు, ఎంత హైలైట్గా ఉంది సినిమా అని. కల్కి 2కి ఇంకా హైలైట్ ఇంకెక్కువ కలెక్షన్స్ వస్తాయి. అండ్ అమెరికాలో కూడా మనకు చాలా మిలియన్స్ అయితే వచ్చేసాయి. $30 మిలియన్ సంథింగ్ ఏదో వచ్చేసాయి. అది కూడా సూపర్ హైలైట్ అంటే హైలైట్. అండ్ ఈ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా జై ప్రభాస్ అని 200% కామెంట్ చేసేయండి, లైక్ చేసేయండి. బై.